నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లో మనకు సువార్తను తెలియజేశాడు. అనేక విషయాల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. యేసయ్య సిలువలో ఎంతో బాధపడుతూ ఉన్నా ఆ సిలువ మరణాన్ని చూస్తున్న తల్లిని గురించి కానీ, శిష్యుల్ని గురించి కానీ, భవిష్యత్ ప్రణాళికలో కట్టవలసిన సంఘాల గురించి కానీ ప్రార్థించలేదు. తనని ఎంతో బాధించిన శత్రువుల కోసం వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. శత్రువుల కోసం ప్రార్థించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గురించి మనం ఎంతో నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ప్రేమ ఒక్క మాటలోనే పరిశుద్ధ గ్రంథమంతా సంక్షిప్తమై ఉన్నది. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. ఆయన ప్రేమ షరతులు లేనిది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన సిలువలో చూపిన ప్రేమ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించెను. దానికి ఇంత అంత అని కొలత లేదు. యేసయ్య జీవోత్సాహంతో యెరూషలేముకు వచ్చిన ఆదివారం నుండి చనిపోయి తిరిగి లేచిన ఆదివారం వరకు మధ్యలో ఉన్న ఆదివారము అది ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన వారం. ఇస్కరియోతు యూద 30 వెండి నాణేలకి యేసయ్యని అమ్మేసిన తర్వాత నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని ప్రార్థన చేస్తాడు. యేసయ్య ఆయన గెత్సేమనే తోటలో శిష్యులతో వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి అని కొంత దూరం వెళ్ళి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు నాయనా నీ చిత్తమైతే అని ప్రార్థన చేస్తూ 3 సార్లు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తం ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు. ప్రార్థన చేసి వచ్చి ఇక విశ్రాంతి తీసుకోండి, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని చెప్పాడు. అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు అని కూడా వారితో చెప్పాడు. ఆ తర్వాత కత్తులతో చాలామంది అక్కడికి ఆయన్ని పట్టుకోవటానికి వస్తారు. యేసును పట్టుకోవడానికి వచ్చిన వారిని యేసు శిష్యులలో ఒకతను కత్తి దూసి ఒకని చెవి నరికేస్తాడు. అప్పుడు యేసయ్య కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు, కత్తి వరలో పెట్టుకో అని చెప్పి అతని చెవి అతికిస్తాడు. ఈ సమయాన నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాల్ని నా తండ్రి పంపడని నీవు అనుకొనుచున్నావా అని దేవుడు వాళ్ళతోటి చెప్తాడు. కానీ లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఈ విధంగా అని చెప్పి శిష్యులతో చెప్తాడు. ఇక ఆ రాత్రి అంతా కొరడాలతో కొట్టి ముఖాన ఉమ్మి వేసి ఆయన్ని చెంపలు లాగి ముళ్ళ కిరీటం అల్లిపెట్టి ఆయన శరీరం అంతా రక్తంతో తడిసిపోతుంది. ఉదయం నుండే ఆ యెరూషలేము వీధుల్లో సిలువను మోయిస్తూ గొల్గొతా అనే స్థలమునకు ఆయన్ని తీసుకెళ్తారు. గొల్గొతా అనగా కపాలమని అర్థము. మేకులతో కొట్టి సిలువను ఆయన ఆ గుంట తవ్వి సిలువని దాంట్లో వేసి ఆయన ఎంత బాధ అనుభవించాడో అది పడి ఒక కుక్కని లాగినట్టు లాగి ఆయన్ని ఆ విధంగా సొగసైన స్వరూపమైన లేకుండా ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె వాడిపోతాడు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఆయన ఎంతో బాధను అనుభవించాడు. వతకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగ మౌనం దాల్చిందో ఆ విధంగా ఆయన మౌనం దాల్చాడు అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఆ 7 మాటలు కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అన్న మాట కానీ ఈ మాటలన్నీ కూడా 7 మాటలు కూడా ఆయన సువార్తని తెలియజేస్తున్నాయి. దేవుడు సిలువలో మరణిస్తే మనకు విడుదల, పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే మనకు విడుదల. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనే మానవునికి 7 మాటలు ప్రతి మాట మార్గదర్శకం. మానవుని పాపానికి డబ్బు వలన కానీ, చదువు వలన కానీ, బంగారం వలన కానీ, మరి దేని వలన కానీ ప్రాయశ్చిత్తం లేదు. పాపం లేని మనిషి వలన రక్తం వలనే ప్రాయశ్చిత్తం. ఆ పాపం లేని మనిషే యేసుక్రీస్తు.
మనము పాపం చేశాం కాబట్టి పాపులం కాదు. పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం. ఆయన పవిత్రుడు గనుక, పరిశుద్ధుడు గనుక సర్వమానవాళి పాప పరిహారార్థం సిలువలో మరణించాడు. ప్రపంచంలో ఏదైనా ప్రత్యేకమైనది అంటే అది యేసయ్య సిలువ మరణం. సిలువలో పలికిన 7 మాటలు 7 కిరణాలు. మొదటి కిరణం క్షమాపణ. మత్తయి సువార్త 18, 21, 22లో శిష్యులు ఎన్నిసార్లు క్షమించవచ్చు నీ సహోదరిని అని చెప్పని అడిగినప్పుడు యేసయ్య ఎన్నిసార్లు క్షమించవచ్చు 7 మార్లు మట్టుగా అన్నప్పుడు 77 మార్లు మట్టుకు క్షమించవచ్చు అని చెప్పారు. మత్తయి సువార్త 9:6లో అయినను పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదు అని మీరు తెలుసుకోవాలని అని చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరంటే సంపూర్ణ దేవుడు, అదే సమయంలో సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది. భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ప్రతిదీ ఆయనది, ఆయన కొన్నది. ఒక వస్తువు మనం కొంటే ఇది మనది అని ఉంటుంది. ఆయన మనల్ని వెలపెట్టి, ప్రాణం పెట్టి, రక్తం పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి ఆయనకే మన మీద పూర్తి అధికారం ఉంది. ఎవరి ఎడల నువ్వు తప్పిదం చేశావో వారినే క్షమించమని అడగాలి. ఈ విధంగా ఉండండి అని దేవుడు మనకు చెప్పాడు. అలా చేయకుండా మనం దేవుడు బాధపడే కార్యాలు మనం చేసినప్పుడు దేవుని వద్ద మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు గనుక మనల్ని తప్పక క్షమిస్తాడు. క్షమించడమే కాకుండా ఆ పాపాలని మర్చిపోతాడంట. ఎప్పుడో చేసిన పాపం గుర్తు చేసుకుంటూ న్యూనతాభావంతో పాపం చేశాను అని ఏడ్చుకుంటూ కూర్చోకుండా దేవుని దగ్గర క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకొని దేవునిలో ముందుకు సాగాలని దేవుని సంకల్పం. ఎవరైతే దేవుని చేత క్షమించబడతారో వారు రక్షణానందంతో ముందుకు సాగుతారు. ఇతరులను ఎవరు క్షమిస్తారో వారు క్షమింపబడతారు. ప్రతీకారం, ద్వేషం అనేది మనకు ఉండకూడదు. ఇతరులను హేళన చేయటం, అపహాస్యం చేయటం అలాంటివి కూడా మనకి ఉండకూడదు. క్షమించినప్పుడే నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.